తేజారెడ్డి గారు ఇవాళ నాతో ఉన్నారు ఫ్రమ్ హ్యాపీనెస్ హబ్ గిరిదారి ప్రాజెక్ట్స్ వాళ్ళు. నమస్తే అండి. సో కిస్మత్పూర్ ప్రాజెక్ట్. సో మనం రైట్ నో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కిస్మత్పూర్ లో ఉన్నది. కిస్మత్పూర్ మీరు ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ కనెక్టివిటీ వైజ్ చూసుకున్నా ఓల్డ్ సిటీకి ఎంత దూరం ఉందో న్యూ సిటీకి అంతే దూరం ఉంది. ఈవెన్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా అంతే దూరం ఉంది. ఒక జనరల్ మేము ప్రాజెక్ట్ ప్లాన్ చేసినప్పుడు కూడా ఒక ఫ్యామిలీ నార్మల్ ఐటీ వర్కింగ్ కపుల్స్ కి వాళ్ళ ఐటీ ఆఫీసెస్ ఆల్మోస్ట్ 15 to 20 minutes రీచ్ లో ఉన్నాయి. అండ్ అరౌండ్ 5 kilometers రేడియస్ లో 10 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి హాస్పిటల్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్స్ అండ్ స్పోర్ట్స్ జోన్స్. మీరు ఇటు బయటకు వెళ్ళి పివి నరసింహారావు ఫ్లైఓవర్ ఎక్కితే 20 minutes లో మీరు ఎయిర్పోర్ట్ లో ఉంటారు. అండ్ సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఓఆర్ఆర్ యాక్సెస్ విత్ ఇన్ 5 minutes లో ఓఆర్ఆర్ యాక్సెస్ 17 కానీ 18 కానీ ఏదైనా అప్రోచ్ కావచ్చు మీరు విత్ ఇన్ 5 minutes లో. సో ప్రైజెస్ గురించి ఒక్కసారి. ప్రైస్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి 85 lakhs. ప్రైస్ ఇంక్లూడ్స్ క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఫర్ లైఫ్ టైమ్. 30,000 square feet క్లబ్ హౌస్ ఇస్తున్నాము. దీంట్లో అన్ని వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. దీంట్లో ప్లస్ డబల్ హైట్ బ్యాడ్మింటన్ కోర్ట్ ఇస్తున్నాము అండ్ 40-seater థియేటర్ ఇస్తున్నాము అండ్ ఇన్ఫినిటీ పూల్ ఇస్తున్నాం దీంట్లో. సార్ ఒకసారి మీ క్వాలిటీ గురించి చెప్పండి. ఎస్ మ్యామ్, ఇది వచ్చేసి కంప్లీట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అండి. ఇక్కడ వచ్చేసి మన కంప్లీట్ కంపెనీ ప్రొఫైల్, ఎన్ని ప్రాజెక్ట్స్ చేసినా, ఎంత టన్ ఆఫ్ స్టీల్ యూజ్ చేసినాం, కంపెనీ టెక్నికల్ రికార్డ్ అనమాట ఇది. అండ్ ఈచ్ ఫ్లాట్ కూడా అరౌండ్ 400 చెక్ లిస్ట్, క్వాలిటీ చెక్ లిస్ట్ యూజ్ చేసి మనం కస్టమర్కి డెలివరీ అనేది ఇస్తుంది. అండ్ మెటీరియల్ ఏదైతే వాడుతున్నామో అది day 1 రోజే మనం డిస్ప్లే చేసాం అనమాట. అది ఓకే, స్టార్టింగ్ స్టేజ్. ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ ప్లాస్టింగ్. ఇది స్టేజ్ 1. నెక్స్ట్ ప్రైమర్ వస్తుంది, నెక్స్ట్ టెక్స్చర్, దానిపైన 2 coats వాటర్ ప్రూఫ్ పెయింట్ వస్తుంది. వాటర్ ప్రూఫ్ విత్ 5 years వారంటీ అన్నమాట. 5 years వారంటీ. సో ఇక్కడ ఉన్న అన్ని యూనిట్స్ లో సేమ్ ఇదే ప్రొసీజర్. సేమ్ ప్రొసీజర్, ప్రతి ఫ్లాట్స్ కి ఇదే ప్రొసీజర్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేసాం అన్నమాట. ఏది వాడారో అదే డిస్ప్లే. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ ఇది ఇంటర్నల్ అండి. కంప్లీట్ గా బ్రిక్, ప్లాస్టింగ్ అంటే లోపల వైపు అండ్ పుట్టి, ప్రైమర్, పెయింట్. మనం చాలా మటుకు బిల్డర్స్ చూస్తూ ఉంటాం, అంటే లోకల్ బిల్డర్స్, మంచి బిల్డర్స్ కూడా చాలా మంది ఉండొచ్చు. పైకి ఒకటి కనిపించే పెయింట్ ఒకటి మంచి చేస్తారు, లేదంటే టైలింగ్ ఒకటి మంచి చేస్తారు, కానీ లోపలికి వెళ్ళేది ఇంపార్టెంట్. టెక్నిక్ ఇప్పుడు వైరింగ్ అనుకోండి, ఎంసీబీస్ అనుకోండి, అండ్ టైలింగ్, టైల్ క్వాలిటీ, టైల్ థిక్నెస్ అండ్ వాటర్ ప్రూఫ్ టైల్ ఉండాలి. సో కంప్లీట్ గా డిస్ప్లే అండ్ టైల్ మధ్యలో వచ్చే గ్యాప్స్ దేంతో ఫిల్ చేస్తాము, లాటిక్ రేట్ అనే ఈ కెమికల్ తో ఫిల్ చేస్తాము. ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్, మెయిన్ సీపేజెస్ కి ఇదే రీజన్ అన్నమాట. సో ఇది సేమ్ టైల్ అండి. ఇది ఎక్కడ వస్తుంది? వాష్రూమ్స్ లో వస్తుంది. వాష్రూమ్స్. అండ్ ఈవెన్ మనం కస్టమర్స్ కి ఆప్షన్స్ కూడా ఇస్తున్నాం టాయిలెట్స్ లో, వాళ్ళు చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఎక్కడ వస్తుంది? సేమ్ అది యూటిలిటీ, ఇది వచ్చేసి టాయిలెట్, ఇది వచ్చేసి వుడెన్ సిరీస్ వచ్చేసి బెడ్రూమ్స్ లో. అండ్ ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ అండి, కంప్లీట్ ఎలక్ట్రికల్. ఇది వచ్చేసి డోర్స్, హార్డ్వేర్. అండ్ ఇది వచ్చేసి విండోస్ అండ్ డోర్స్. డోర్స్ క్వాలిటీ మెయిన్ గా వెంటనే ఇల్లు అంటేనే కనిపించేది డోర్స్. ఇది మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ అండి. ఇక్కడ వచ్చేసి ఇంటర్నల్ డోర్స్. అండ్ మనం టాయిలెట్స్ కి వచ్చేసి డబ్ల్యూపీసీ డోర్స్ యూజ్ చేస్తున్నాం. డబ్ల్యూపీసీ ఎందుకంటే వాటర్ వల్ల వుడ్ స్పాయిల్ అవుతుంది అనమాట. ఈ డబ్ల్యూపీసీ మెటీరియల్ ఏంటంటే వాటర్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్, కంప్లీట్ గా. ఈవెన్ నా దగ్గర శాంపుల్ కూడా ఉంది. 3 months బ్యాక్ నేను వాటర్ లో పెట్టాను, అస్సలు ప్రాబ్లం రాదు అది. ఎట్లుంది అలాగే ఉంది. అండ్ ఇవన్నీ మనం యూజ్ చేసిన బ్రాండ్స్ అండి. వీళ్ళందరూ మనతో పాటు ఆల్మోస్ట్ 15 years నుంచి సప్లై చేస్తూ ఉన్నారు. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ చెక్ లిస్ట్ అండి. ఓకే, ఇన్ని క్వాలిటీ చెక్ పాస్ అయ్యారనా? ఓకే. ఎవ్రీ యాక్టివిటీ, సపోజ్ ఇది టైలింగ్ కి తీసుకోండి, నెక్స్ట్ వచ్చేసి యూపీవీసీ విండోస్ కి చెకింగ్, అన్ని పాయింట్స్ ఉంటాయి అనమాట. ఈవెన్ కస్టమర్ కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు, వెరిఫై చేసుకోవచ్చు. అండ్ ఇందాక మీకు ముందు చెప్తున్నట్టు 3 stages లో చెకింగ్ అన్నా కదా, కంప్లీట్ మేకర్, చెక్కర్, వెరిఫైయర్ అండ్ కాంట్రాక్టర్ వచ్చేసి, తర్వాత మా ఇన్ హౌస్ టీమ్ అండ్ ఎక్స్టర్నల్ ఆడిటింగ్. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ మన టీమ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా పర్టికులర్ థీమ్తో వస్తుంది. సో అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్ కూడా మనకి అవార్డ్ విన్నింగ్ ప్రాజెక్ట్స్, ప్రతి ప్రాజెక్ట్కి అవార్డు వచ్చింది. సో ఒక్క ప్లస్ పాయింట్ నేను ఏం గమనించాను అంటే, ఎక్కడ ఏ గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళినా, ఏ అపార్ట్మెంట్స్కి వెళ్ళినా ఫస్ట్ మనం వెళ్ళిన తర్వాత వెతుక్కోవాలన్నమాట. క్లబ్ హౌస్ ఎక్కడ, పూల్ ఎక్కడ, మేబీ షటిల్ కోర్ట్స్, బ్యాడ్మింటన్ కోర్ట్స్, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కుంటూ ఉండాలి, అడగాలన్నమాట. వీళ్ళ ప్లస్ పాయింట్ ఏంటంటే, మీరు జస్ట్ ఎంటర్ అవుతూనే ఫస్ట్ మీకు క్లబ్ హౌస్, పూలు ఇవన్నీ కనిపిస్తాయి. తర్వాత బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్. అండ్ బ్యాక్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉండడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ అపార్ట్మెంట్స్ వెనక మొత్తం 3000 acres మొత్తం గ్రీనరీ అండ్ వాటర్ బాడీస్ ఉన్నాయి. సో చూడండి ఎంత
ప్యూర్ ఎయిర్ వస్తుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ కూడా పేరు హ్యాపీనెస్ హబ్ కదా, హ్యాపీనెస్ హబ్ రిజెంబుల్ చేయాలని ఈ సింబల్స్, ఈ లోగోస్ అండ్ ఈ కర్వ్ కూడా స్మైల్ అండ్ ఇవన్నీ మనకు వచ్చిన అవార్డ్స్ అండి. హైదరాబాద్లో ఫస్ట్ రెరా ప్రాజెక్ట్ అప్రూవల్ మనకే వచ్చింది. అండ్ ఎక్సలెన్సీ అవార్డ్స్ ఒకటి, ప్లస్ సిలికాన్ ఇండియా అవార్డ్స్ ఒకటి, బిజినెస్ అవార్డ్స్, ఇవన్నీ కంప్లీట్ అవార్డ్స్ అండి. అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్, ప్రతి ప్రాజెక్ట్ కూడా సీపేజ్ అండ్ లీకేజ్ పెద్ద ఇష్యూ. సో మా దగ్గర ఏం చేసినామంటే, మా దగ్గర తీసుకోకున్నా సరే, ఇక్కడ తీసుకున్నా సరే, ఇది టెక్నికల్ డీటెయిల్స్ అనమాట. కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ లేయర్ బై లేయర్. ఇది టాయిలెట్ క్రాస్ సెక్షన్ కట్ చేసి ఇట్లా వస్తుంది లేయర్ బై లేయర్ కంప్లీట్గా. ఇది వచ్చేసి ఇన్ని లేయర్స్ వాటర్ ప్రూఫింగ్ వస్తుంది, పైప్ లైన్. సో ఇవన్నీ మనం కేర్ తీసుకుంటే జనరల్గా లీకేజెస్ లాగా అనమాట. జనరల్గా లోకల్ బిల్డర్స్ కానీ ఇండివిజువల్ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఇక్కడ కాంప్రమైజ్ అయిపోతారు, మంచి టైల్ వేస్తారు. విత్ ఇన్ 3 to 4 years లీకేజ్ రావడం స్టార్ట్ అవుతుంది. కంప్లీట్గా మళ్ళీ అంత డిమాలిష్ చేసి చేయాల్సి వస్తుంది. అవును, బేసిక్స్ కరెక్ట్ ప్రాపర్గా చేస్తే మీకు పైన మీరు ఎంత కాస్ట్లీ చేసినా అది అలా ఉంటుంది. లేదు కింద అంతా మనం కాంప్రమైజ్ అయ్యామంటే పైన మీరు ఎంత కాస్ట్లీ చేసినా 3 ఏళ్ళు మళ్ళీ తిరిగి అది వేయాల్సింది, తీసి వేరే చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ. మనం వాడే మెటీరియల్ కూడా కంప్లీట్ ఇంటర్నేషనల్ ప్రోడక్ట్, అది ఆల్మోస్ట్ 200 years ఓల్డ్ ప్రోడక్ట్, ఫాస్రాక్ అని. సో టెక్నికల్గా కానీ లేదంటే ప్రొసీజర్ వైజ్ కానీ ఎక్కడ కానీ కాంప్రమైజ్ కాదన్నమాట. విత్ 10 years వారంటీ ఇస్తున్నాం. ఓకే.